శివాజీ గారు హాయ్ సార్. హాయ్. సార్ నేను మిమ్మల్ని కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశా. కోర్ట్ రిలీజ్ అయినా రిలీజ్ ముందు కదా? కాదు కదా, రిలీజ్ తర్వాత. తర్వాత చేసాం. రిలీజ్ తర్వాత చేశాం కాబట్టి అది అంత ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ. నాకు గుర్తుంది మీరు ఏ స్టేట్లో ఉన్నారంటే అప్పుడు కదిలిస్తే ఎమోషనల్ బర్స్ట్ అయిపోయి ఒక జోన్లో ఉండే మీరు, ఎందుకంటే ఇట్ వాస్ సచ్ అన్ ఓవర్వెల్మింగ్ టైం కాబట్టి. నాకు ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్. అంత ఎమోషన్ ఉంటుంది దాంట్లో. బట్ అప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉండింది, 20-25 minutes అంతే. బట్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం వెనక నుంచి వద్దాము. నేను మీకు కొన్ని డేట్స్ చెప్తా. ఆ డేట్ అప్పుడు మీకు ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ టైంలో శివాజీ అనే పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, తనకి ఫ్యూచర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అనేవి ఉండే, ఆ రోజు ఏంటి స్టేట్ అనే దాని గురించి తెలుసుకుందామని. ఫస్ట్ డేట్ October 3rd, 1997. గుర్తుందా? మాస్టర్ రిలీజ్ అయిన రోజు. ఏంటి సార్ ఆ రోజు, లైక్ స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఆ రోజు జస్ట్ లెట్ వాక్ మీ త్రూ దట్ డేను. డెఫినెట్గా చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత, ఒక గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నారు. చిరంజీవి గారిని ఫస్ట్ టైం లైవ్లో చూడటం ఆ సినిమాకే. నేను ఆయన ఫస్ట్ నాతో మాట్లాడిన మాట ఎప్పటికీ గుర్తుండిపోద్ది. నేను అన్నపూర్ణలో స్టూడియోలో ఆయన వస్తున్నారంటే, ఫస్ట్ టైం కలవటానికి ఆయన వస్తున్నారు అని అంటే, నేను ఒక పక్కన నిలబడి ఉన్నా. శివ థియేటర్ పక్కనే, ప్రివ్యూ థియేటర్ పక్కనే అలా నిలబడి ఉన్నా, చేతులు కట్టుకొని నిలబడి ఉంటే సడన్గా కారు వచ్చి నా ముందు ఆగింది. డోర్ తీసి హాయ్ శివాజీ. నాకు ఒక్కసారి నీ తెలుగు చాలా బాగుంటుంది శివాజీ, ఫస్ట్ మాట అది. ఆయన నా అభిమాన నటుడు, ఫస్ట్ టైం లైఫ్లో ఎదురు చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన ఫస్ట్ టైం కనపడి నాతో మాట్లాడిన మాటలు అవి. ఆ తర్వాత చాలాసార్లు సినిమా రిలీజ్ అయింది, సినిమా ఖచ్చితంగా బాగుంటుందని తెలుసు నాకు, ఎందుకంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమా. సో నాకేంటంటే అండి, ఆ సినిమా కన్నా ముందే నాకు సినిమాలలో కథల మీద, ఆ ఎమోషన్స్ మీద బాగా అవగాహన ఉంది నాకు. ఎలా ఉందంటే, నేను జెమినీ టీవీలో ఎడిటర్గా పనిచేసినప్పుడు చాలా లైబ్రరీ ఉండేదండి మాకు సినిమాలో. అవన్నీ చూసి అనలైజ్ చేసుకునేవాడిని. ఎందుకు ఈ సినిమా ఇట్లా, చాలా సినిమాలు ఎందుకు సక్సెస్ఫుల్ సినిమాలన్నీ ఎందుకు అయినాయి ఇలాగా, ఇవి ఎందుకు హిట్ అయినాయి, ఇవి ఎందుకు ఫట్ అయినాయి, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా చేస్తున్నారు. కొంతమంది డ్రమటైజ్గా ఉంటుంది, బట్ దే ఆర్ గుడ్ యాక్టర్స్. అది వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ అనమాట. ఎవరైనా సరే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అదే చేస్తారు. అది నాకు చాలా హెల్ప్ అయిందండి. వితౌట్ ఇన్స్టిట్యూట్, డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ ఉండాలండి ఆర్టిస్టులకి. కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ అంత టైం కేటాయించలేరు, కొత్తగా వచ్చే పిల్లలు. నాకు టైం దొరికింది, రిలాక్స్డ్గా ఉన్నాను. అంతకుముందు నా ఫ్యామిలీని, నా ఫ్యామిలీ సేఫ్ అనే వచ్చిన తర్వాత శాలరీకి జాయిన్ అయ్యాను అనమాట ఎడిటర్గా. సో ఆ ప్రాసెస్లో నాకు అదంతా, ఆ లైబ్రరీ చాలా ఉపయోగపడింది నా లైఫ్లో. నేను నటుడిగా నాకు ఈ దండోరా దాకా ఈ జర్నీకి అది ఎంతో ఉపకరించిందండి. ఎట్లా అంటే, నాకు నేను బాగా ఇన్స్పైర్ అయిన నటుడు అంటే రంగారావు గారు, నాగభూషణం గారు, కైకాల సత్యనారాయణ గారు. నేను హీరో అవుతానో ఇంకోటి నేను ఎప్పుడూ ఊహించలేదు, అందుకోసమని అవి చూడలేదు. నేను సినిమాలు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం, చూసేవాళ్ళం. చిరంజీవి గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన డాన్సులు, ఆయన స్టైలు, అదంతా కూడా బాగా మా జనరేషన్. ఖైదీ 83 మా జనరేషన్ని ఫస్ట్ అదే జనరేషన్. అక్కడి నుంచే ఆయనకు ఒక అభిమాన తరంగం మొదలైందంటే అక్కడి నుంచే, ఆ జనరేషన్. నేను అప్పుడు 83 9th క్లాస్ అనుకుంటా, నర్సరావుపేటలో సత్యనారాయణ డాక్స్లో రిలీజ్ అయింది ఖైదీ. సో అప్పటి నుంచి సినిమా మీద నాకు, సినిమా అంటే పిచ్చి ఉంది అంతే తప్ప సినిమా యాక్టర్ అవ్వాలని ఆలోచన ఎప్పుడు లేదు. ఈ లైబ్రరీలో కూడా అప్పటికి కూడా నాకు తెలియదు.
అది నాకు తెలియకుండానే నాకు కనెక్ట్ అయిపోయి ఓకే జనరల్గా చేయాలి, న్యాచురల్గా ఉండాలి అనేది అలా అలవాటైపోయి నాకు అది అలవాటైంది. ఇలా చేయాలి, ఏది మాట్లాడినా ఇప్పుడు శ్రీకర్తో మాట్లాడుతున్నాను, హాయ్ శ్రీకర్ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, డైలాగ్ కూడా ఇలాగే చెప్పాలనేది నా ఫీలింగ్. సహజంగా ఉండాలి. నేనేం ఫీల్ అవుతాను, ఒకవేళ అలా అయితే నేనేం ఫీల్ అవుతాను, ఎలా ఉంటుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను సడన్గా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎదురైతే అనేది అది బాగా హెల్ప్ అయింది. అలా అది ఈరోజు నాకు హెల్ప్ అయింది. ఆ రోజు చిరంజీవి గారితో అక్టోబర్ 3 అన్న తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం చిరంజీవి గారి ఇంటికి పిలిచారు ఆర్టిస్టులు అందరినీ, నా ఒక్కడనే కాదు. అసలు ఆ సినిమా అంతా కూడా ఒక 5-6 గంటలు ఉంటుంది ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఆ రోజున మొదలైన నా ప్రయాణం, ఆ తర్వాత క్యారెక్టర్లు వస్తూ 99 వచ్చేసరికి హీరో అయ్యాను అనమాట శ్రద్ధాంజలి అనే సినిమాకి. ఆ తర్వాత ఫిలిం నగరు, ఆ తర్వాత చాలా నేను ఫస్ట్ రెండు ఫాలో మళ్ళీ నేను నా చిన్నప్పుడు చిరంజీవులు అనే సినిమాలో, అది కొంచెం చిన్నప్పుడు కొంచెం ట్రామాటిక్ సినిమా, చచ్చిపోతారు మీరు. అవునండి, 4 ఫ్రెండ్స్ ఉంటే 2 చచ్చిపోతారు, మీరు బ్రహ్మాజీ గారు చచ్చిపోతారు. మొత్తం పొద్దుపైన అనే తమిళ సినిమా రీమేక్ అది అనుకుంటున్నాను నాకు ఇప్పుడే. సో రవితేజ గారు, నేను, షిజ్జు, బ్రహ్మాజీ గారు, మేము 4 చేసాం సినిమా. చాలా బాగుంటుంది. అంటే చాలా ఇలాగే అన్ని ఎక్స్పీరియన్స్లు, కానీ ఎస్పెషల్లీ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నా లైఫ్ టర్న్ అయింది డెఫినెట్గా. ఆ తర్వాత ఫస్ట్ సినిమా అయితే సీతారాముల కళ్యాణ చూద్దాం అన్నపూర్ణ సినిమా, వైవిఎస్ చౌదరి గారు డైరెక్టరు. ఆయనే నన్ను పిలిచి ఆఫీసు పిలిచి, అంటే ఆడిషన్ అనేది ఇప్పుడు అంటున్నారు కదా, అప్పుడు పిలిచారు. ఇంటి ఇలా ఉన్నాయి, ఇది చేస్తావా, చేస్తాను సార్ నేను, అది అలాగనమాట. 28 నవంబర్ 2003 మిస్ అమ్మ. అప్పటికేంటి సార్, అప్పటికి వాట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్? ఎందుకంటే అప్పటికి 2 చేస్తున్నారు, లీడ్ గాను రోల్స్ చేస్తున్నారు, యు ఆర్ డూయింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. హీరోగా ఫస్ట్ సక్సెస్ అదే. ఆ సినిమాకి కూడా చిరంజీవి గారు 28 నవంబర్ మార్నింగ్, నేను ప్రతి సినిమాకి తిరుపతిలో ఉంటాను. అవునా? ఎస్, ప్రతి సినిమా నేను క్యారెక్టర్ చేసినా కానీ వెళ్తాను. ఆ రోజు ఖాళీ ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. వెళ్ళాను, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు. సో వెళ్తే కరెక్ట్గా 9 o'clock ఎప్పుడో ఒక ఫోన్ వచ్చింది. హలో హాయ్ శివాజీ అన్నయ్య, ఈ సినిమా ఆడుతా శివాజీ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు అది మర్చిపోలేనిది. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాను, బయటకు వచ్చేసరికి సినిమా బ్లాక్ బస్టర్ అన్నారు. మిస్ అమ్మ. గమ్మత్ ఏంటంటే ఏదో ఉంది, ఏదో రుణానుబంధం ఆయనతోటి, అంతేగాని 100 days ఫంక్షన్ కూడా ఆయన వచ్చారు. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ ఆ సినిమా కూడా. ఆ తర్వాత మాస్టర్ తర్వాత నేను అన్నయ్యతో 2000లో ఇందిరా సినిమా చేశాను. రే గిరి, అది చాలా పాపులర్ కదా ఆ లైన్. అది మిస్ అమ్మ నీలకంఠ గారితో భూమిక. అసలు యాక్చువల్గా భూమిక గారు చేస్తారని నేనైతే అనుకోవాలి. నేను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏదో హీరోగా సినిమాలు చేశాడు కానీ సక్సెస్ ఏం లేదు, చేస్తారని నేను అనుకోలే. బట్ ఆవిడకి కూడా తెలియదు నేను ఖుషీలో చేశాననే విషయం. ఓ డ్యామ్, గుర్తులేదు ఆవిడకి. బాబు చాలా మంచోడు సార్. అలా ఆవిడ కూడా చేశారు. సో డెఫినెట్గా ఆ సినిమాకి ఆవిడ ఉండటం అనేది ఒక క్రేజ్, వన్ ఆఫ్ ద రీజన్ అది. తర్వాత సినిమాలకు స్టోరీ నీలకంఠ గారు. లేదు అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండేది అని, అప్పుడు నో నథింగ్, థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండేది అప్పట్లో అని. నాకు నిజంగా కూడా ఏం ఆలోచించారు, నాకున్న గోల్ ఒకటేనండి, ఒక 5 లక్షలు క్యాష్, మారుతి గారు కొనుక్కొని ఊరు వెళ్ళిపోవాలనేది కదా గోలు. ఇంకా ఆ తర్వాత తెలియదు ఏం కావాలనేది, తర్వాత తెలియదు. మనం ఏం పెట్టుకున్నట్టు ఇక్కడ చాలా పొలాలు ఉండేవి, మనం చాలా గందరగోళంగా ఉండేది మన పరిస్థితి కూడా. గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా. ఏది వస్తే చేసేవాడిని, ఆగాలి. యాక్చువల్గా మిస్ అయిన తర్వాత నేను ఆగాలి, వెయిట్ చేయాలి. నేను లేదు కనీసం టాటా బిర్లా తర్వాత వెయిట్ చేయాలి, లేదు కనీసం అదిరిందే చంద్రన్ తర్వాత వెయిట్ చేయాలి, లేదు కనీసం ఈ సినిమా అండి శ్రీరామచంద్రులు
సందడి సందడి, శివరామరాజు, ఇలా వచ్చిన అన్ని వరుసన సూపర్ హిట్లు అన్ని సినిమాలు, అన్ని అడటే సినిమాలే, ఒకటి కూడా నార్మల్ సినిమా లేదు. అప్పుడు నేను ఆగలా, ఏది వస్తే చేసా, తెలీదు, గోల్ లేదు కదా, మనం స్టార్ సూపర్ స్టార్, ఆ గోల్ లేదు. అలాగే ఉండేది మైండ్ సెట్. కానీ ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. అక్కడి నుంచి అవి చేసి అన్నీ చేస్తున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండే క్యారెక్టర్లు ఏ వచ్చేది చేసి. జల్సా వచ్చింది, త్రివిక్రమ్ గారితో రిలేషన్ కోసం సరే అని అన్నాను, చిన్న క్యారెక్టర్ కానీ హీరోయిన్ తోటి ప్లస్ కళ్యాణ్ బాబుతో కాంబినేషన్ ఉంది. సో అలా ఓకే అన్నాను. ఎప్పుడు కూడా ఒక ఎయిము, నా సినిమా ఒక 50 కోట్లు చేయాలి, 100 కోట్లు చేయాలి అనే టార్గెట్ అయితే నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. బట్ ఏ సినిమాకి కూడా ప్రొడ్యూసర్లు మన దెబ్బకి అయిపోయారు అనే పరిస్థితి అయితే మ్యాక్సిమం నా మైండ్లో అదొకటి ఉండేది. ఎప్పుడు ప్రొడ్యూసర్ ఏమవుతాడు అనే భయం ఉండేది ఎప్పుడు, అంతే తప్ప టార్గెట్స్ ఏమి ఉండేవి కావండి. అసలు ఇక్కడ ఇల్లు కొనాలనే ఆలోచన కూడా ఉండేది కాదు, ఏమీ లేదు నిజంగా లైఫ్లో. జస్ట్ వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు కూడా అంతే, గో విత్ ద ఫ్లో. ఓకే ఇప్పటికి కూడా. కానీ ఒక్కటి మాత్రం నా ఫ్రెండ్తో ఎప్పుడు అనేవాడిని, నా ఫ్రెండ్ కమల్ అని ఉన్నాడు, సీతారామయ్య గారు మనవరాలు హీరో, పూసింది పున్నాగా. అతనితో ఎప్పుడు అనేవాడిని, కమల్ ఏదో ఒక రోజు బ్లాక్ బస్టర్ కొడతా కమల్, నేను కొట్టే చచ్చిపోతాను నేను అని చెప్పేవాడిని. అంటే ఎప్పుడు ఇలాగనే అన్నాడు, ఎందుకు శివాజీ, ఎందుకని ఇట్లా ఏదో మాడతాడు. నేనంటాను, ఇక్కడ చాలామంది కంటే బెటర్గా ఉన్నాను కదా కమల్, మనం ఎందుకు ఆలోచనలు ఎక్కువ పడాలి? భగవంతుడు ఎప్పుడు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, డబ్బులు లేవు అంటే ఇస్తున్నాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. అంటే కొంతమంది ఏదన్నా ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను చాలా ఈజీగా తీసుకుంటా గురు. అది కష్టాన్నైనా లేదు, మనం లైక్ రీసెంట్ సిచ్యువేషన్స్లో అప్పుడైనా ఎప్పుడు కూడా మన వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే 1-2 days ఆలోచనలో పడిపోతాను. బట్ ఇట్స్ నాట్ మై కాల్, ఇట్స్ నేచర్స్ కాల్. సో అనుకొని అలాగా ముందుకెళ్తాం. మన వైపు నుంచి పొరపాటు జరిగిందంటే డెఫినెట్గా ఐ డోంట్ మైండ్ టు సే సారీ. ఇట్ ఈస్ ఇన్బిల్ట్, నాకు ఆ నేచర్ ఉంది, నో ప్రాబ్లం. ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నానండి. మేబీ అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్టీలు లేవు, రేపు పొద్దున పిల్లలకి ఏం చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు వచ్చి అదొక సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే నా హెల్త్ చాలా బాగుంది, నేను యంగానే కనిపిస్తున్నాను. ఎవరు కూడా ఇప్పుడు ఏమైందంటే ఒక్కోసారి టెన్షన్స్, స్ట్రెస్ తోటి మనిషి తన ఒరిజినల్ ఏజ్ కంటే కూడా ఎక్కువగా కనపడిపోతాడు. అటువంటి ప్రమాదం నేను ఫస్ట్ నుంచి రానివ్వలేదు నా లైఫ్లోకి. ఓకే, ఇక్కడికి ఏదో పని మీద వచ్చాను నేను ఈ ప్లానెట్ మీదకి, ఆ పని అయ్యేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. సో వై షుడ్ ఐ బాదర్, ఎందుకు బాధపడాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇది కంప్లీట్ ఈరోజు కూడా ఇదే మైండ్ సెట్, గో విత్ ద ఫ్లో. బట్ వన్ డే ఖచ్చితంగా నేను అనుకున్న బ్లాక్ బస్టర్ కొడతాను అనేది ఎప్పుడో నాకు తెలియదు, కానీ కడతాను ఖచ్చితంగా, కొట్టే పోతా అనేది మాత్రం బలమైన నమ్మకం. ఇది 2008లో అనుకుంటా సార్, మీకు ఆల్మోస్ట్ 8 to 9 రిలీజెస్ ఉండే. అప్పుడు నేను సాక్షి ఫ్యామిలీ చదివేవాడిని, నేను 7th క్లాస్ అప్పుడు, 7th or 5th. ప్రతి 3 months ఒకసారి ఇంటర్వ్యూ, ప్రతి 2 నెలలకు ఒకసారి. అప్పుడే అనుకుంటా బ్రహ్మానందం డ్రామా కంపెనీ, చాలా ఆయన చాలా చెంటు పిల్లాడు, ఆలయం, అది తమిళ సినిమా కదా, ఆలయం అని ఆలయం వచ్చేసి ముత్యాల సుబ్బయ్య గారిది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అన్నం తింటూ తేజాలో ఆ సినిమా చూశాను, నాకు అప్పుడు భలే నచ్చింది ఆ సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. సో అట్లా చాలా సినిమాలు 2008లో వరుసగా భజంత్రీలు, కుబేరులు ఇవన్నీ వస్తుండేవి కదా, బట్ ఏవి కూడా ప్రాపర్గా ఆడలేదు. మరి ఎట్లా కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు? రిజల్ట్ అనేది ఒకటి కనిపించినప్పుడు వచ్చేది చేసేవాడిని. నాకు చాలామందికి పని దొరకలా ఆగుతున్నారు కదా, సో నాకు పని దొరికింది, చేసుకుంటా వెళ్దాం, అన్నీ పైనోడు చూసుకుంటాడు ఏం చేసినా. నో, బట్ ఆ రిలీజ్ డే రోజు ఎఫెక్ట్ అయ్యేది కదా? ఏం కాదు, ఏమయ్యాయి కావు. అవునా? అంత ఏం లేదు, ఓకే, డిటాచ్డ్ గానే ఉండే. ఓకే, అంత ఏం ప్రాబ్లం జరగలేదు. ఓకే, న్యాయంగా అన్ని మంచి సినిమాలే. మీకు ఇంకొక సింపుల్ చెప్తాను నేను. బ్రహ్మానందం డ్రామా కంపెనీ అనేది ఆ టైటిల్
నేనే సజెస్ట్ చేశాను యాక్చువల్గా ఓకే కేశవరావు గారికి. బాగుంటుందండి, ఇది హిందీ సినిమా, అది భాగం భాగం అనే సినిమా, అది బాగుంటుందండి సినిమాకి ఆ టైటిల్ అని. అలా ఆలయం సినిమా అయితే, ఆలయం సినిమా లాంటి సినిమాలు చాలా వచ్చినాయి తర్వాత, దాన్ని ఆ లైన్ని బేస్ చేసుకొని. పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మేనత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అతన్ని తీసుకొని తాత బర్త్డే 100th బర్త్డేకి తీసుకురావాలి, కలపాలి అందరినీ, ఇట్లా చాలా వస్తాయి, చాలా వచ్చినాయి మంచి సినిమాలు. సో ఏమి ఇబ్బంది కలగలేదు సార్. ఓకే ఓకే. నెక్స్ట్ డేట్, ఈ టైంకి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ డేట్ స్పెసిఫికలీ 20th March 2010, తాజ్మహల్ ఫస్ట్ ప్రొడక్షన్ కదా. ఎస్, తాజ్మహల్ యాక్చువల్ బాగుంటుంది సార్, ఎండింగ్ అండ్ ఆల్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. అది కన్నడ మూవీ. అవునండి, తాజ్మహల్, అది కూడా తాజ్మహల్ కన్నడ మూవీ. ఫస్ట్ మూవీ కన్నడలో 200 days ఆడింది. ఫస్ట్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ 2010. అప్పటికి ఏంటి సార్ స్టేట్ ఆఫ్ మైండ్? యాక్చువల్గా నేను ప్రొడక్షన్ చేద్దామనే ఉద్దేశం అప్పుడే కలిగింది, 2008-9 మధ్యలోనే కలిగింది ఆ తాజ్మహల్ అనే సినిమా చూసి. ఫస్ట్ ఆ సినిమాని నేను నిజాయితీగా రామ్ కోసం అనుకున్నాను అనే తీసుకున్నా. రామ్ పోతినేని, సో అందుకని రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఓకే, ఒకవేళ రామ్ చేయకపోతే నిఖిల్ అనుకున్నా. అంటే నాకు అప్రోచ్ సరిగ్గా దొరకలేదు. సరే మనమే డైటింగ్ చేసి మంచిగా సన్నబడి మనమే చేద్దామని తీసుకున్నాం కదా. మంచి సినిమా పోకూడదు. ఆ సినిమాకి వచ్చిన హర్డిల్స్ ఏంటంటే చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్. తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది, మంచి పీక్లో ఉంది అది. ఐపీఎల్ ఒకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది సినిమాలని. బట్ స్టిల్ సినిమా 50 days ఆడింది. కొనుక్కున్న వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు సినిమా. నాకు మాత్రం కొంచెం డెఫిసిట్ పడింది అంతే, అంతమించి ఏం లేదు. కానీ అక్కడి నుంచే నేను చిన్నగా ప్రజలు సమస్యలు అలా డైవర్ట్ అయిపోయాను. అదే అలా 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 వెళ్తూ, అయినా మళ్ళీ ఇంకో సినిమా చేసాం ఫ్రెండ్స్తో కలిసి, బూచమ్మ బూచుడు అనే సినిమా చేసి, అది 2012లో 13లోనో రిలీజ్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను సినిమాలు చేయలేదు. బట్ అసలు ప్రొడక్షన్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు? అంటే టాటా బిర్లా కూడా నేనే చేశాను, కాకపోతే దాంట్లో మనం అఫీషియల్గా మనం పేరు పడలేదు, కానీ ఫ్రెండ్ కోసం చేశాను అది. దాని తర్వాత మా ఆయన చంటి పిల్లాడు కూడా నేనే ప్రొడక్షన్ అంతా నేనే చూసుకునేవాడిని. నాకు ఇంట్రెస్ట్ నిజం చెప్పాలంటే ప్రొడక్షన్ అనేది. సో బ్యూటిఫుల్ ప్రొఫెషన్ న్యాయంగా అయితే. అంటే లైఫ్లో యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఒక ప్రొడక్షన్ కనుక ఒక ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ చేశాడు అని అంటే తను ఏమైనా చేయొచ్చు. అది ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, నాట్ ఎవ్రీబడి. ఎందుకంటే దాంట్లో అంటే ఒక చెట్టుకి ఎన్నైతే వేర్లు అలా 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 ఉంటాయో అన్ని స్ట్రెస్లు ఉంటాయి వాడికి. అది నేను బాగా కాబట్టి నేను 13 సంవత్సరాల సినిమా లేకపోయినా నేను అలా ఎలా స్టేబుల్గా ఉన్నాను అని అంటే ఐ కెన్ హ్యాండిల్ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్. నాకు అలవాటైంది లైఫ్లో. సమస్యలు నాకు జీవితాన్ని నేర్పినాయి. ఎక్కడా కుంగిపోవాలనే ఆలోచన రాలి. నాకు ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే, ఈ ఊరు వచ్చినప్పుడు ఆకలి అవుతుంటే ఎవరు తినిపిస్తారు అనేంత అనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు నా దగ్గర ఒక 4-5 బతుకుతూ ఉంటారు. ప్రతి సినిమాకి 100 కుటుంబాలు బతుకుతూ ఉంటాయి నేను హీరోగా చేసినప్పుడు కానీ. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ దాటి వచ్చాను, చూశాను. సో అటువంటిప్పుడు ఎందుకు మనం బాధపడాలి రామ్? ఎందుకు బాధపడాలి? ఎందుకు టెన్షన్ పడాలి? అసలు పని దొరక్క చాలామంది చేస్తారు. అయితే ఒకటి ఉంది ఇక్కడ, చాలామంది ఏంటంటే జనరేషను మనకు వచ్చిన సెలబ్ స్టేటస్ని కొంతమంది పిల్లలు తెలియక తెలుసుకుంటారని చెప్తున్నా, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నథింగ్ పర్మనెంట్. అదొక్కటే తెలుసుకుంటే చాలు. అబ్సల్యూట్లీ, అదొక్కటే తెలుసుకుంటే చాలు. నేను ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ అయ్యి బాగుంది అని అంటే ఇంట్లో వాళ్ళకి ఒకటే చెప్తా, డోంట్ గెట్ ఎక్సైట్. ఇది ఈరోజు మాత్రమే, రేపు అనేది యూ నెవర్ నో.
రేపు ఎలా ఉంటుందో. సో కాబట్టి రేపు మనం ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు, ఈ రోజున్న సక్సెస్ రేపు ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. సక్సెస్ ఉన్నంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన మనం ఏం చేసినా నడుస్తుంది అనుకోకూడదు. మనం ఏం చెప్పినా వింటారు అనుకోకూడదు. మన వెనకాల ఒక సైన్యం ఉంది, మనం 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 గనక ఒక అడుగు ముందుకేస్తే సైన్యం మొత్తం వాడి మీద పడుతుంది. ఇలాంటి ఆలోచనలు మేబీ కర్మ వల్ల వస్తాయేమో తెలియదు, ఆ కర్మను ఫేస్ చేయడానికి. ఇది అర్థం చేసుకోవడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఈ రోజు నన్ను ఒకడు చూసి కానీ ఏ రామ్ సూపర్ సూపర్ భలే చేస్తున్నావు అంటే వాడు ఎప్పటికీ ఉంటాడు అనుకోకూడదు. అప్పటికి ఓకే థ్యాంక్ యూ, నువ్వు నన్ను అప్రిషియేట్ చేయడం నీ మంచితనం, నా మంచితనం కాదు. నువ్వు నన్ను తిట్టడం అది నీ ప్రాబ్లం, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది డిటాచ్ చేసి వెళ్ళిపోవాలి తప్పు. మనం ఇలాంటి సిచ్యువేషన్లో రామ్ నీ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం అంటే గిట్టని వాళ్ళు చాలామంది తయారవుతారు, ఎందుకో తెలియదు. పర్సనల్గా ఇప్పుడు రామ్కి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, రామ్ నన్ను తిట్టవచ్చు, నేను రామ్ని తిట్టవచ్చు, రామ్ ఏమైనా మాట్లాడవచ్చు తన సరౌండింగ్స్లో, తన ఫ్రెండ్స్ దగ్గర, నేనేమైనా చెప్పొచ్చు నా ఫ్రెండ్స్ దగ్గర. సార్ ఇది ఎలా వెళ్తుందంటే కరోనా లాగా వ్యాపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ కరోనా, సీరియస్లీ. దానివల్ల ఏమవుతాయంటే కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్లు మిస్ అయిపోతాయి. ఒక లైఫ్ రావాల్సిన క్యారెక్టరు లైఫ్లెస్గా మారిపోద్ది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ రామ్ చేయాలి, రామ్ చేస్తే ఆ క్యారెక్టర్కి ఒక జీవం వస్తుంది, అది మిస్ అయిపోద్ది. ఇలాంటివి ఎందుకు వస్తాయి అనేది ఈ 30 సంవత్సరాల దాంట్లో కూడా నాకు తెలియలా, అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాలేదు ఈరోజు కూడా. ఎందుకంటే ఎవడో ఏదో చెప్తాడు, ఆ డైరెక్టర్ దగ్గర పోయి చెప్తాడు, ఆ ఆర్టిస్ట్తో చెప్తాడు, వీడలాగా వాడిలాగా ఇలా మాట్లాడేసుకొని ఎవరికి ఎందుకో దూరం పెట్టేస్తుంటారు. ఒకటైతే నాకు ఈ 30 ఏళ్లలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈజ్ యువర్ కర్మ, ఎంజాయ్, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి అన్నారు కదా, ఇది నాకు అర్థం కాలేదని. అది నేను చూసే రికగ్నిషన్, నేను చూసే నా వర్క్ని ఫాలో అయ్యేది చాలా తక్కువ కంపేర్ టు ఆ ఫిల్మ్ స్టార్. కానీ దాంతో ఇంతే ఉంటుంది. కానీ నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, వాడితో నేను ఎప్పుడూ మాట్లాడి ఉండను, వాడు ఎవడో కూడా నాకు తెలీదు. కానీ సంవత్సరాలుగా హేట్ చేస్తుంటారు, బూతులు తిట్టి సంవత్సరాలుగా. నేను నీతో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వాలా, నువ్వెవరో కూడా నాకు తెలియదు. పర్హాప్స్ మన ఇద్దరం కానీ కలిసి కూర్చుంటే వీ మైట్ బి గుడ్ ఫ్రెండ్స్, అదే కలిసి మాట్లాడుకుంటే. నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, ఇది కానీ హేట్ ఎందుకు? ఇది రామ్ ఒక్కటైతే నిజం, అందరికీ అర్థం అవుద్దని చెప్తున్నా ఈ మాట. రెగ్యులర్గా ఇది చూస్తుంటారు. డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఎవరి మీద గ్రెడ్జ్ ఉన్నా he never criticized. He's a great man. He's a wonderful man. He's a very good friend of mine. నేను చాలా మంచి మిత్రుడు. కానీ ఏంటో వాడికి అర్థం కాదు చెప్తే. తిట్టడం అనేది ఇదొక టైప్ ఆఫ్ తిట్టడం. తప్పు చెప్పినా వినడు, బట్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని అంటాడు. చూడు డిఫరెన్స్ ఎంత ఉందో. ఇది మన కల్చర్లో లేదు. వన్ ఆఫ్ ద రీజన్ అది, నువ్వు బాధపడేదానికి నేను బాధపడేదానికి. మన కల్చర్లో ఏముందంటే డిఫైన్ చేసేసి వాడికి ఒక మార్క్ వేసేస్తారు. ఇంకొకటి కూడా ఉంటుంది రామ్, ఇక్కడ నా 30 సంవత్సరాల అనుభవం నేను చూసి చెప్తున్నా. ఒక ఎక్స్ అనే వ్యక్తి బాగా రికగ్నైజ్డ్, చాలా రెస్పెక్టబుల్ పర్సను. వాళ్ళు తప్పు చేసినా తప్పు మాట్లాడినా వాళ్ళని డిఫైన్ చేసే విధానం వేరే ఉంటుంది. ఒక వై అనే వ్యక్తి వాడు మాట్లాడినా లేదు, వాడు ఏదన్నా నిజం చెప్పినా
వాడిని డిఫైన్ చేసి వాడికి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ వై కేటగిరీలోనే ఈ నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేసే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏంటంటే యాచకో యాచక శత్రువు అని అంటారు. ఇంటికుక్కని తినేదు అని చెప్తారు చూసారా. ఒకే జాతి పక్షుల్లోనే వైరం ఎక్కువ ఉంటుంది. ఆ క్రీమ్ని ఎవరు టచ్ చేయలేరు. అది మరి ఇది మన కల్చర్లో ఉన్న దరిద్రం. కర్మ. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే ఫిక్స్ అవుతా, ఇట్ ఈస్ ఆల్ యువర్ కర్మ. వావ్. సో అదే అది దాన్ని ఎట్లా కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు సార్. అర్థం కాదు బేసికలీ కొన్ని విషయాలు ఎందుకు ఇలా ఉంటుంది అని. కానీ బట్ అదంతే. బట్ సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది, ఒక హ్యాపీనెస్, ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరేది, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోయేది. అలా లేకుండా స్టేబుల్గా ఉండడం ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. మీరు అన్నారు కదా, నేను ఫ్యామిలీకి చెప్పాను సక్సెస్ అనేది టెంపరీ, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, సో కాబట్టి నార్మల్గా ఉండండి అనేది. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సార్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఒక హ్యాపీనెస్, ఒక సక్సెస్, ఒక ఇది చూస్తే పొంగిపోతాము, దెబ్బ పడిందంటే కుంగిపోతాం కదా. అలా లేకుండా ఉండడం, అది కానీ మేనేజ్ చేయగలిగితే ఎలా ఉన్నా కూడా ఓకే, నథింగ్ ఈజ్ పర్మనెంట్, అది జెన్ మోడ్ దాంట్లో కానీ వెళ్ళగలిగితే ఐ థింక్ దట్ ఈస్ వెన్ యాక్చువల్ ఒక పీస్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఇలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకటే మార్గం, స్టే అలోన్ ఫర్ సమ్ టైమ్. స్టే అలోన్. నీకు మొత్తం కూడా ఫైల్ అంతా కూడా రిఫ్రెష్ అవుతుంది. ఈ స్టే ఎలా ఉండాలంటే కమ్సే కమ్ తక్కువలో తక్కువ అంటే 4-5 months ఉండాలి. 4-5 months విపాసన అవి అంటుంటారు కదా, అవన్నీ నేను చెప్పను, నాకు తెలియదు కూడా. అంటే అది కూడా మీరు చెప్పే అలోన్ దానికోసం చేస్తారు జనాలు, నాకు తెలియదు. ఎప్పుడైతే నేను లైఫ్లో ఇబ్బందులు, ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ని వీళ్ళు నా ఫ్యామిలీ, నా బ్లడ్ అని అనుకున్న అటువంటి వాళ్ళు కూడా మనకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆ పెయిన్ మోర్ దాన్ కిల్లింగ్ అనమాట. ఎట్లాంటివి ఫేస్ చేసిన నేను, ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను, డబ్బులు లేనితనం ఫేస్ చేశాం. వీటన్నిటిని ఓవర్కమ్ చేయగలిగాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ లోన్లీనెస్. ఓకే ఓకే. హౌ వుడ్ యూ డిఫైన్ దట్ లోన్లీనెస్? మళ్ళీ దీనికి నేనేమి ప్రయత్నాలు ఇలాంటివి కూడా ఏం చేయలే. టీవీ ఆన్ చేసేవాడిని, అలా సోఫాలో పడుకునేవాడిని. మన లోకల్ నేను ఇవేమీ చూడను, ఓన్లీ ఇంటర్నేషనల్ న్యూస్ చూసేవాడిని. లేదు అంటే లలితా సహస్రనామం వినేవాడిని, ఆదిత్య స్తోత్రం ఎవ్రీడే. అలాగే నాకు ఇష్టం, దేవుణ్ణి కొలవటం అనేది నాకు ఇష్టం. నేను ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసేవాడిని. తిరుపతి వెళ్ళేవాడిని, అణువు ఉప్పొంగిద్దు నాకు ఆయన దగ్గరికి వెళ్తే. అరుణాచలం వెళ్ళేవాడిని. అంటే దేవుడి కోసం ఉండటం కాదు, ఇది నాలో నాకెందుకు ఇట్లా, నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇదొక్కటే మార్గం అని నేను తెలుసుకోగలిగాను. కాబట్టే శివాజీ అనేవాడు ఎంత విల్ పవర్ కావాలో అంత నాకు ఇచ్చిన, నాకున్నది అని ప్రూవ్ చేయటానికి నన్ను ఎవరు నమ్మలా. అయినా కూడా మా ఇంట్లోనే బిగ్ బాస్కి వెళ్ళి ఉన్నాను 3 months. అది ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక ఎత్తు, అదొకటి ఒక ఎత్తు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మాత్రం ఒకే ఒక సాధనం, స్టే అలోన్. డోంట్ టాక్ టు ఎనీవన్. ఇట్ ఈస్ పాసిబుల్.
అమ్మో అది ఎంత సొల్లు. నీకు అసలు ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ అని తెలుసుకోవాలనుందా? స్టే లోన్, యూ విల్ గెట్ ఫ్రెష్ రూట్స్. మీకు ఏమర్థమైంది అప్పుడు మరి ఆ లోన్లీనెస్ దాని నుంచి? అదే చెప్తున్నా కదా, పేషెన్సీ, ఓకే, పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. దెన్ నీ లైఫ్లో నువ్వు ఊహించినటువంటి పరిణామాలు మొదలవుతాయి. నువ్వు అప్పటిదాకా చూడనంతా కూడా ఒక కొత్త ప్రపంచం నీకు మొదలవుతుంది. బట్ అప్పుడు కూడా పేషెన్సీ, డోంట్ గెట్ ఎక్సైట్. ఇది నేను నేర్చుకున్నా, నా అనుభవం ఇది. ఈ హోల్ ప్రాసెస్లో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా వాట్ యు కాల్ విమర్శలు, పీపుల్తో గొడవలు అయ్యి ఉంటాయి, డబ్బులు అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు అది డబ్బు అనేది మనుషుల్ని ఇంకా అది 100 రకాలుగా వెళ్తుంది. లక్కీలీ నాకు ఆ డబ్బు ఇష్యూస్ లేవు. ఓకే, బట్ మనుషులతో ఇష్యూస్ ఉంటాయిగా డెఫినెట్గా. సో ఈ హోల్ ప్రాసెస్లో మనుషుల మీద నమ్మకం అనేది పోయిందా? లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ మనిషి మీద నమ్మకం పోవడం వల్ల కాదు, అసలు మనుషులే వద్దురా బాబు మనకి. నో, అస్సలు ఎప్పుడూ లేదు అలాగా. మనుషులు లేకపోతే అసలు అంటే యాంటీ సొసైటీ అయిపోయారు అలా అని అనట్లే, బట్ డిపెండెన్సీ ఆన్ అదర్స్ అనేది తగ్గించుకున్నారా అని. అసలు నేను ఎప్పుడు డిపెండెంట్గా ఎప్పుడు అనుకోలేదు. ఓకే, నేను ఒంటరి వాడినే, కానీ నాకు అందరూ ఉన్నారు. బట్ మై సెల్ఫ్ ఐఎమ్ అలోన్. బట్ నా చుట్టూ చాలా ప్రపంచం ఉంది. నాకు వాళ్ళు అవసరమైనప్పుడు నేను వాళ్ళతో కలుస్తాను, వాళ్ళు నాకు అవసరమైనప్పుడు ఐఎమ్ దేర్ ఫర్ 24/7. ఇలా కలుస్తారు లైఫ్లో, కొత్త వాళ్ళు కలుస్తారు, కొత్త ప్రపంచాలు ఓపెన్ అవుతాయి. నీకు ఇది కాదు, ఇది కరెక్ట్గా అనిపించలేదంటే డెఫినెట్గా ఆల్టర్నేట్ వరల్డ్ ఉంది నీకు. సో అది అంటే రామ్, ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీదే. అదే అందుకే నాకు వినడానికి చాలా నచ్చుతుంది నాకు. ఎందుకంటే మీకున్న ఏజ్ కానివ్వండి, మీరు చూసిన లైఫ్ కానీ, మా నాన్న ఎప్పుడు అంటాడు అనమాట, లైక్ ఎక్స్పీరియన్స్ అనేది జుట్టు పోయాక వచ్చే దువ్వెన లాంటిదిరా. సో ఎవడన్నా నీకు ముందుగానే ఎక్స్పీరియన్స్ ఇస్తే దయచేసి నువ్వు అది అర్థం చేసుకో, ఎంతవరకు నువ్వు దాన్ని పాటిస్తావు అనేది అది వేరే, కానీ అట్లీస్ట్ విను అని మా నాన్న ఎప్పుడు చెప్తాడు. సింపుల్, ఇందాక అన్నావు కదా, నేను ఇక్కడికి వచ్చిన కాంచి ఎందుకో టార్గెట్ చేస్తూ ఉంటారు అని. దానికి నీ దగ్గర ఆన్సరు, నువ్వు కనుక దాన్ని డిఫెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నావు అంటే యు ఆర్ గాన్. జీవితం ఎనర్జీ మొత్తం దానికి యు ఆర్ గాన్. డిఫెన్స్ ఆడాలని ట్రై చేయకు, వేస్ట్. డోంట్ ప్లే డిఫెన్స్. ద మూమెంట్ వాళ్ళని అక్నాలెడ్జ్ చేసేస్తే వాడికి గెలిచేసినట్టే. వాడికి నువ్వు రికగ్నైజేషన్ ఇస్తున్నావు. ఎగ్జాక్ట్లీ. వద్దు. ఏంటంటే జెన్జీ అందరూ అనుకుంటారు, జెన్జీ చాలా గో విత్ ద ఫ్లో అనే మాత్రమే అనుకుంటారు. మన డిఎన్ఏలోనే జెన్జీ ఇవన్నీ నేను నమ్మను. దే ఆర్ స్మార్ట్, దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఏదైతే ఈ జెన్జీ కన్నా వెనకాల తరం ఉంది కదా, వాళ్ళల్లో నుంచి కొన్ని శక్తులు క్రియేట్ చేసిందే జెన్జీ అనేది వేరే. ఆల్ఫా, బీటా, గామా ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీలు. ఐ బిలీవ్ మన డిఎన్ఏలో ఒక కుటుంబ వ్యవస్థ, దానికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి ఒక ఫ్లో, ఒక రివర్, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కేవలం బిజినెస్, ఏదైతే ఒక బిజినెస్ నడుస్తుంటుందో ఆయా కాలమానంలో ఆయా జనరేషన్స్కి సంబంధించిన యంగర్ జనరేషన్ కోసం బిజినెస్లు ఏవైతే స్టార్ట్ చేసి ఓపెన్ అయి ఉంటాయో వాళ్ళు ఆడే ఒక గేమే తప్ప, జెన్జీ దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్. బట్ ఒక క్రీమ్ గ్రూప్ ఒకటి ఉంటుంది ఇందులో, వాళ్ళకేమి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఫాదరు, వాళ్ళలో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక 5% మాత్రమే మనం లెక్కేసుకోవాలి. వాళ్ళ నీడపట్టునే ఉండాలి,
వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు ఇలా అనుకునే తల్లిదండ్రుల వల్లనే వాళ్ళు అలా అవుతారు తప్ప ఈ జనరేషను అందరికంటే స్మార్ట్. వాళ్ళు ఏది పట్టించుకోరని వీళ్ళు మాత్రం అనుకుంటారు కానీ, ఎందుకంటే నాకు జెన్జీ ఉన్నారు కదా కిడ్స్, దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. వాళ్ళు డే అండ్ నైట్ బాదర్ అవుతూ ఉంటారు. నాన్న ఇలా మాట్లాడాడు కాబట్టి ఏమన్నా అవుతుందా? దే ఆర్ మోర్ దాన్ రెస్పాన్సిబుల్. కాబట్టి ఎవరు నమ్మకండి. జెన్జీ అనేవాళ్ళు దే ఆర్ ఫ్యూచర్. వాళ్ళకి తెలుసు ఫ్యూచర్ని ఎలా ముందుకు నడిపించాలో. వావ్, సూపర్. కమింగ్ బ్యాక్ టు అవర్ డేట్స్, 5th January 2024. 90s. ఒక ఫ్రెష్గా ఒక చాప్టర్ మొదలైంది కదా. అవును. అప్పటికి బిగ్ బాస్ అయిపోయింది. మీ అడ్వకేసీ ఫేజ్ అనేది, పొలిటికల్ అడ్వకేసీ ఫేజ్, అది కూడా అప్పటి వరకు ఒకటి, దాని తర్వాత మళ్ళీ 90sతో స్టార్ట్ అయింది ఒక కొత్త ఇది. ఆ రోజు ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్? ఆ రోజు కూడా సేమ్, అంటే ఏం పెద్ద ఎక్సైట్మెంట్ అలా లేదు. ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు? మిస్ అమ్మ చూసినప్పుడు ఎక్సైట్మెంట్ ఇవన్నీ చాలా చూసేసాం కదా. ఓకే, నో బట్ దిస్ ఈస్ లైక్ అ న్యూ ఆడియన్స్, న్యూ. ఒక్క మాట ఎప్పుడు నేను నా ఫ్రెండ్తో చెప్తాను, ఇందాక అన్నానే గుర్తుందా? కమల్తో చెప్తా. ఓకే ఓకే. అది వచ్చినప్పుడే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందేమో తెలియదు. అప్పటిదాకా దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఎస్, ఓకే, థ్యాంక్ గాడ్, అంతే. థ్యాంక్ యూ తండ్రి. బట్ యు ఆర్ హ్యాపీ నో సార్? ఐఎమ్ వెరీ మచ్. యు ఆర్ హ్యాపీ నో? ఎప్పుడు హ్యాపీయే. నేను ఎప్పుడు హోప్ని కోల్పోలేదు. March 14th, 2025. అదైనా ఇంకొంచెం కోర్టు. ఆ రోజు నాకేమనిపించిందంటే సెమీఫైనల్కి వచ్చాను అనిపించింది. ఆ చిన్న ఎక్సైట్మెంట్. సెమీఫైనల్స్కి వచ్చాము. ఐ స్వేర్ ఇంట్లో వాళ్ళందరూ ముఖాలన్నీ వెలిగిపోతూ ఉన్నాయి. ప్లీజ్, ఇది ఇవాళ మాత్రమే. ఏంటి అప్పుడే చెప్పారా? అప్పుడు కూడా చెప్పాను. కొంతమంది ట్రాష్ అనుకోవచ్చు, ఐ డోంట్ కేర్. మీరు అడిగింది నా ఫీలింగ్స్, నేను చెప్పాలి. సో నేను ఆ రోజు కూడా నిజంగా ఐ స్వేర్ ఆన్ నేచర్, ఐ బిలీవ్ ఇన్ నేచర్. నేను ఆ రోజు కూడా చెప్పాను, మా పెద్దోడు లేడు, తను మాస్టర్స్కి వెళ్ళాడు. చిన్నోడికి చెప్పాను, ఇద్దరున్నారు, వాళ్ళ అమ్మ వాడు ఇద్దరున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు నన్ను హక్ చేసుకున్నారు. ఓకే, ఫైన్, ఎక్సైట్ అవ్వద్దు, ఇది వాళ్ళ మాత్రమే మనకి. బట్ థ్యాంక్ గాడ్, దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ అని నేను బలంగా నమ్ముతా. చూసా చాలామందిలో. అందుకని నేను ఎప్పుడు దాని జోలు వెళ్ళను. అది పర్మనెంట్ కాదు. మోస్ట్ రీసెంట్లీ 25th December 2025. ఇది నేను, అదంతా వద్దు మనకి, ఆ కాంట్రవర్సీ అది వద్దు, అది అయిపోయింది. దాని గురించి మీకు కూడా మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ ఇట్స్ అ చాప్టర్ దట్స్ ఓవర్. జరగాల్సిన డిబేట్స్ అన్నీ జరిగిపోయాయి. కానీ ఎప్పుడైతే మనం చెప్పిన ఒక ఒపీనియన్ వల్ల మన వర్క్ అనేది ఒకటి దానిపైన ఎఫెక్ట్ పడుతుందేమో అని అనిపించిన, అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను ఈ మధ్య, వనజ గారు అని చెప్పి, జర్నలిస్ట్. వనిత గారు? వనజ మేడం. ఆవిడ దండోరా గురించి ఒక వీడియో చేశారు. వనజ మేడము, తులసి చందు గారు. బ్యూటిఫుల్ ఫిల్మ్ సార్. నేను దండోరా మురళితో 2 ఇంటర్వ్యూలు ఉంటాయి, 2 గంటలు ఉంటాయి. దండోరా సినిమా గురించి 2 గంటలు మాట్లాడుకున్నాను. అంత మాట్లాడుకునేంత ఉంది. ఆవిడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, శివాజీ దీంట్లో అంత మంచి యాక్టింగ్ చేశారు, మైట్ బీ హిస్ కెరియర్స్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, కానీ ఆయన మాట్లాడిన కొన్ని మాటలే మేబీ ఈ క్యారెక్టర్ని, ఈ సినిమాని చాలా మందికి రీచ్ అవ్వకుండా ఆపాయేమో అని. అది అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా? డూ యూ బిలీవ్? ఎందుకో ఆ ప్రాసెస్లో
సినిమా అనేది చూస్తే అది ఎంత బాగుంటుందో జనాలకు తెలుస్తుంది. బట్ ఆ నెగిటివిటీ అనేది అది సరౌండ్ చేసేయడం వల్ల ఎందుకో కొంతమందికి ఆ సినిమా దూరమైందని నాకు అనిపిస్తుంది. వచ్చాక తర్వాత చూశారు జనాలు కానీ. ఇప్పుడు నేను చెప్పేదంతా ఉంచే రామ్. వనజ మేడం, తులసి చంద్ గారు, మీరు అనుకున్నది జరగలేదు. ఏదో విధంగా మీ కోపం నా మీద తీర్చుకోవాలనుకున్నారు. మీకు సత్యం చెప్తా వినండి. ఆ డిస్కషన్కి దండోరా సినిమాకి సంబంధం లేదు. ఇది ఆడియన్స్ కూడా క్లారిఫై చేస్తుంది. యాక్చువల్గా రాంగ్ డేట్ ఫస్ట్ థింగ్. ఎందుకు రాంగ్ డేట్ అంటే 25న 5 సినిమాలు ఉన్నాయి. మీరందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి థియేటర్ లిస్ట్ తీయండి. 24th సాయంత్రం 4 గంటలకి సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చింది. థియేటర్స్ ఎవరు ఇవ్వాల. ఎందుకు ఇవ్వరంటే అసలు సెన్సార్ అవుతుందో లేదో అనే అనుమానం వచ్చినప్పుడు ఎవరు థియేటర్స్ ఇవ్వరు. నెంబర్ 2, ఆ టైటిల్ ఆ సినిమాకి కరెక్ట్ కాదు అని స్క్రిప్ట్ చెప్పిన ఫస్ట్ అవర్లో నేను డైరెక్టర్కి చెప్పాను. ఓకే ఓకే 1 month పోరాడాను. ఓకే. ఎందుకు అనంటే మన సమాజంలో దండోరానంటే ఒక కమ్యూనిస్ట్ సినిమానేమో అనుకున్నారు అందరూ. నాతో చాలామంది ఎగ్జిబిటర్లు చెప్పింది కూడా అదే. హైదరాబాద్లో కూడా మీరు గమనిస్తే రామ్ షోలు ఎన్నింటికి ఇచ్చారు? ఈవినింగ్ నుంచి 4 o'clockకి, నైట్ 10:50కి. ప్రైమ్ టైమ్ షోస్ లేవు. 7 o'clock షోస్ వై? కొంతమంది కోపాన్ని నా మీద ఎలా తీర్చుకోవాలో తెలియక శివాజీ అన్నందువల్లే నైజాంలో ₹1 కోటి చేసిన సినిమా అది. ఇస్ దట్ అ గుడ్ నంబర్ ఆర్? థియేటర్లు తొరగకుండా ఆ మాత్రం చేసిందంటే ఆ సినిమా మీద ఉన్న గౌరవమే కదా. ఓకే 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 ఓకే. అడగండి ఏ డిస్ట్రిబ్యూటర్నైనా. ఛాలెంజ్. నేను ఏది మాట్లాడిన ఊరికే రికార్డెడ్గా మాట్లాడుతానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా. వద్దు, ఆ విషయాల జోలి నేను పోదలుచుకోలేదు. కాబట్టి అప్పుడు నేను మాట్లాడలా. వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడారు. వాళ్ళు ఎందుకు మాట్లాడారు కూడా నాకు తెలుసు. మేడం, ఐఎమ్ నాట్ లైక్ దట్. మీరు ఇంక వేరే వాళ్ళ దగ్గర చూసుకోండి అలాంటివి ఏమైనా ఉంటే. ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ఏ మగాడు కూడా తన ఇంట్లో అక్క, చెల్లి, తల్లి, మేనత్త, పిన్ని, పెద్దమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ ఇలా ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి ఆడ మనిషిని గౌరవించేటటువంటి ఒక సంస్కృతి ఈ దేశంలో ఉంది. ఎవ్వరు కూడా ఈ దేశంలో స్త్రీని అగౌరవంగా చూస్తారంటే మూర్ఖులు, పనికిమాలినోళ్ళు 100లో 0.5% ఉంటారు. ఇది సత్యం. ఇక్కడ ఏమవుతుందంటే రామ్, ఈ సమాజంలో చాలామందికి ఒక మగాడు తన భార్యతో ఏ గొడవలు ఉంటాయి, ఆడాళ్ళంతా దుర్మార్గులని ఫీల్ అవుతుంటాడు వాడు. ఒక భార్య భర్తతో గొడవ అయితే మగాళ్ళంతా దుర్మార్గులని వాడు. వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటే ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరూ సమానమే. నేను ఎక్కడా చెప్పలేదు చీరలే కట్టుకోవాలి మీరు అని. చీర గొప్పతనం చెప్పానేమో కానీ నేను ఎక్కడా చెప్పలా. నేను ఎప్పుడు చెప్పలా. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తినొచ్చు. మంచికి పోయి ఫ్లోలో ఒక మాట సందర్భోచితంగా అది తప్పే కానీ పదం తప్పుడు పదం కాదు. ఇంకోటి ఇలా తిడతారు అని అన్నానే కానీ నేను తిట్టలేదు. అయినా తప్పే, దానికి క్షమాపణ చెప్పాను.
ఆ ఏదైతే ఒక కసి పెట్టుకున్నారో కొంతమంది వాళ్ళకి తీర్చేసుకున్నారు, అంతవరకే. దాన్ని అంతవరకే లెట్స్ మూవ్ ఆన్ లెట్స్ మూవ్ అది వద్దులేండి మనకి. బట్ నేను మీరు యాక్చువల్లీ మీరు దీని గురించి మాట్లాడిపించుదామని చెప్పి నేను ఎందుకంటే ఎంతమంది ఒక ఛానల్లో కూడా ఇలాగే మాట్లాడాడు కుర్రాడు, కళ్ళజోడు పెట్టుకున్న కుర్రాడు ఉంటాడు, అందుకే కదా అని మొదలుపెట్టి నేను అవన్నీ దాటేశాను రామ్, అవన్నీ దాటేసా. ఐ డోంట్ వాంట్ టు ప్రొవోక్ యు. నో చిచి నేను చెప్పాలి ఇప్పుడు, ఇది దాటిపోతుంది కాబట్టి చెప్పాలని చెప్తున్నాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్, ఐ రెస్పెక్ట్ మై మదర్, ఐ రెస్పెక్ట్ మై వైఫ్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్. ఎందుకు తీసుకున్నారో, ఎందుకు మొదలైందో, ఇట్స్ ఓకే, ఇట్స్ గాన్. బట్ ఐ బిలీవ్ ఇన్ నేచర్. నేచర్ అందరి దోల తీర్చేస్తాయి, ఇదైతే సత్యం. అది తప్పు చేస్తే నన్ను కూడా, నేనేం నేచర్కి అతీతుడిని కాదు. ఎవరైనా చూసుకోవచ్చు ఈ సినిమా గురించి, దండోరా సినిమా గురించి ఎవరైనా సరే. ఇప్పుడు నేను చెప్పినవి నిజం కాదని ఎవరైనా సరే మీరు చూసుకోండి. ఆ డిస్ట్రిబ్యూటర్లను అడగండి, ఆ థియేటర్ ఎగ్జిబిటర్లను అడగండి. ఆ సినిమా మంచి సినిమా కాకపోతే అమెజాన్లో ఆడదు. ఆ సినిమా బాగాలేకపోతే నేనే ఒప్పుకోనండి. లాస్ట్ ఇయర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ లాస్ట్ ఇయరే కదా సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ తెలుగు సినిమా. అది తీసుకున్న కాన్సెప్ట్ చెప్పాను సార్, 2 గంటలు గ్రేటెస్ట్ రైటింగ్ అండి. కాస్ట్ ని ఆ పర్స్పెక్టివ్ లో చూడడం అద్భుతం. ఏదో ఒక 2 కులాల మధ్య గొడవ అలా కాదు, నీ కులమే నిన్ను ఇఫ్ యు టర్న్ అగేన్స్ట్ దెమ్ నిన్ను ఎలా వెలివేసేస్తుంది అనే ఆ పర్స్పెక్టివ్ అది అసలు చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్ గా సినిమాకి టైటిల్ ఎఫెక్ట్. మీరేమన్నా ఏం టైటిల్ కరెక్ట్గా ఉంటుందని మీరు అనుకున్నారు? అది లవ్ స్టోరీ కదా, లవ్ స్టోరీ టైటిల్ ఏమైనా పెట్టచ్చు కదా అన్నాను. లవ్ స్టోరీ కంటే చాలా ఎక్కువ ఉంది కదా సినిమాలో. ఎక్కువ ఉన్నా సరే, ఎందుకంటే ఆ ప్రేమ వల్లే కదా. ఫాదర్స్ అండ్ డ్రామా లాగా చూసాను నేను. కులం అనేది వచ్చింది ఒక ఆ ప్రేమ అనే అబ్బాయిని చనిపోవడమే కదా ఇంటర్వెల్. ప్లస్ ఫ్యామిలీ రిలేషన్స్, ఇట్స్ డ్రామా, ఇట్స్ ఫాదర్స్ అండ్ డ్రామా, ఫాదరు సన్ను డాటర్ అని డ్రామా. దాని రిలేటెడ్గా ఏదన్నా టైటిల్ పెట్టుంటే ఇట్ ఈస్ డిఫరెంట్. దానికి వచ్చిన ఆ క్రేజ్కి అది చాలా డిఫరెంట్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైటిల్ రీచ్ అయిందంటే కొంతమంది ఏమనుకున్నారు, ఈ సినిమా కోసమే ఇలా మాట్లాడాడేమని కూడా మాట్లాడారు. ఓకే, మాట్లాడతారు, మనమేం తప్పట్టడానికి లేదు, ఎవరిని తప్పట్టడానికి లేదు. లేటర్ ఆన్ ఎవ్రీబడి అండర్స్టూడ్. ఓకే, అందరికి అర్థమైపోయింది అది. నేనేమంటానంటే, ఇందాక చెప్పాను చూసావా, ఎక్స్కి ఒక రకంగా, వైకి ఒక రకంగా ఎందుకు డిఫైన్ చేస్తారంటే, వై మాట్లాడలేడు, వైయే శత్రువు. రీసెంట్గా సుధీర్తో మాట్లాడా, అసలు భలే గమ్మత్తుగా మాట్లాడతాడు ఆయన. ఈ ఇంటర్వ్యూ తర్వాత కొన్ని రోజుల్లో అతని ఇంటర్వ్యూ వస్తుంది, ఆల్మోస్ట్ 2 hours ఇంటర్వ్యూ. మేము డెబ్యూటెంట్ డైరెక్టర్స్తో చేసే ఇంటర్వ్యూ మాట్లాడి 2 hours ఇంటర్వ్యూ. అసలు కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఆయన జీవితాన్ని, ఈ సినిమా ఎలా అయింది అని. సో నేను దాంట్లో రివీల్ చేసిస్తే వాళ్ళు ఆయన కథ ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళకి అది స్పాయిలర్స్ లాగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం చెప్పను. ఒక్క బిట్ ఏంటంటే, మీరు ఆయనతో మాట్లాడిన ఫస్ట్ మాట ఆఫీస్కి వచ్చి పిచ్ డెక్ చూశాక, ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగారంట మీరు. అంత ఇన్స్పైర్ ఏం చేసింది ఈ సినిమాలో? సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనిలో ఫస్ట్ అట్రాక్ట్ అయింది స్టోరీతో పాటు ఫన్ ఉండటం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే కొంచెం ఈ ట్రెండ్ ఫిలిమ్స్కి దగ్గరగా ఉంది. హీరోగా చేస్తే ఇలాంటి సినిమాలో నాతో పాటు చేసిన హీరోయిన్లు వెళ్ళలేమన్నా పెట్టుకొని పిల్లాడి క్యారెక్టర్ రోహన్ అనేది నాకు అనిపించి ఈటీవీకి పంపించాను అనమాట. నేను చేస్తానంటే వాళ్ళు చేస్తే నేనే చేస్తాను ఆబ్వియస్లీ అని. అప్పుడే 90s వచ్చింది మనకి. సో అంతే తప్ప సినిమా పాయింట్ మాత్రం డెఫినెట్గా జనరేషన్కి బాగా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ కాలంలో, నేను జనరేషన్ అనే ఈ కాలంలో మీకు సినిమా జానర్ కూడా ఎట్లా అనిపిస్తుంటండి, కోకిల, డాక్టరు, నెల్సన్, డార్క్ కామెడీ ఉంటుంది. అది 100%. అది నాకు నచ్చింది. ఎటువంటి రోల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు మీకు కోర్టు తర్వాత? ఐఎమ్ ప్రెటీ షూర్ అంతకు ముందు కూడా మీరు చెప్పింది ఏంటంటే, నాకు
అంతకు ముందు కూడా రోల్స్ వస్తూనే ఉండేవి. ఇఫ్ ఐ వాంటెడ్ నేను అప్పుడు కూడా రోల్స్ చేసి ఉండొచ్చు, కానీ నేను నాకు నచ్చినవి మాత్రమే చేద్దాం అనుకున్నా కాబట్టి నేను అప్పుడు చేయలేదు. రోల్స్ ప్రకారంగా నాకు ఎప్పుడు కూడా ఆఫర్స్ లేకుండా ఉన్నది లేదు అని చెప్పి. కోర్టు తర్వాత ఎటువంటి రోల్స్ వస్తున్నాయి? అంటే 1 ఇయరే కదా అయింది, రాసుకుంటుంటారు కొంతమంది, రాస్తుంటారు. ఇప్పుడు దండోరా చూసిన తర్వాత మళ్ళీ పర్సెప్షన్ మారుద్ది. దండోరా కోర్టు ముందు వచ్చిన సినిమానే కదా మీ దగ్గరికి? దండోరానే ముందు సినిమా, కోర్టు దండోరా కథ ముందు విన్నాను నేను. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత కోర్టు వచ్చింది, కానీ కోర్టు ముందు రిలీజ్ అయింది, దండోరా తర్వాత రిలీజ్ అయింది. పాత్రలు ఫాదర్ అంటారు, డాటర్ అంటారు. నేనంటాను ఇది శివాజీ చేస్తే బాగుంటుంది పాత్రని ఫీల్ అయ్యి రాసుకోవాలి క్యారెక్టర్. అటువంటిదైతే నాకు ఎక్కుతుంది. నేను దీంట్లో ఎలా చేయగలను, దీనికి నేను ఎంతవరకు ఉపయోగపడగలను. డబ్బుల కోసం అయితే చాలా చేయొచ్చు రామ్, చాలా చేయొచ్చు, ఖాళీ ఉండేది కాదు. నాకేమనిపిస్తుందంటే మంచిగా చేద్దాం, ఎప్పటికీ గుర్తొచ్చి అంటే కొన్ని నెక్స్ట్ తరాలు తెలుగులో శివాజీ అని ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని అనుకున్నట్టు అని నేను ఫిక్స్ అయ్యి అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది నాకు. చెప్పుకుంటారు కదా తరాలు మంచి క్యారెక్టర్లు చేసామని. మనల్ని ఇష్టపడితే రేపు పొద్దున వాళ్ళు ఒక లైబ్రరీలో తీసి చూస్తే నేను చూసినట్టే ఎవరన్నా పిల్లలు చూస్తారు కదా. అందుకోసం డబ్బుల కోసం గుర్తుపడి చేయట్లేదు. డబ్బులు వద్దని కాదు, డబ్బులు ఇష్టమే, కానీ నాకు ఎప్పుడు భగవంతుడు నాకు కావాలన్నప్పుడు ఇస్తున్నాడు. అటువంటిప్పుడు దేనికి దానికోసం కంగారు పడటం. ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఉంది సార్ ఇప్పుడు? నాకు చెప్పకుండా నా వైఫ్ నా పిల్లలు టెన్షన్ పడి ఉండొచ్చు, కానీ బట్ దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ మీ. ఎందుకంటే నేను ఎక్కడైనా బాధపడతానేమో అనే ఉద్దేశం ఉండొచ్చు. సందర్భం వచ్చినప్పుడు అనేవాళ్ళు. పిల్లలు అంటేనే నేను అసలు ఈ ఆలోచన మొదలైంది, మళ్ళీ చేద్దాము ఇంకా అనే ఆలోచన మొదలైంది. కానీ నేను ఎప్పుడు డిటాచ్డ్గా లేను ఇండస్ట్రీకి. నా మనసులో ఎప్పుడు బలంగా ఉందంటే నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ చేస్తాను అనేది ఎప్పుడూ ఉండేది. అందుకే మా ఫ్రెండ్తో అన్నమాట ఎప్పటికీ నేను మర్చిపోను. నేను కొడతాను, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాను, కొట్టినాకనే పోతాను కమల్ అని చెప్పేవాడిని వాడికి. సో అలాగే మంచి మంచి పాత్రలే వస్తున్నాయి. ఆ వచ్చిన వాటిలో ఇప్పుడు మీరు చూస్తున్న సినిమాలు నెక్స్ట్ వచ్చేవి కూడా కొంచెం ఒక సినిమాకి ఇంకో సినిమాకి సేమ్ కాకుండా నేను జాగ్రత్త పడలా, లక్కీగా దేవుడే ఇస్తున్నాడు నాకు అలాగా. నెక్స్ట్ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాను, జడ్జి భూమిక గారు. ఓకే ఓకే. షణ్ముఖ్ హీరో. ఇదేంటి మిస్సమ్మ 2ఆ? కాదు, ఏదో మొన్న ఏదో చదివినట్టు గుర్తు నాకు. మిస్సమ్మ 2 కథ చెప్పారు నాకు నీలకంఠ గారు. దాంట్లో భూమిక గారు లేరు. ఓకే ఓకే. సో ఇది వేరు. ప్రేమకు నమస్కారం అని ఓకే ఓకే. షణ్ముఖ్ జస్వంత్ చేసే హీరో, తనే హీరో. మా ఇద్దరి సెంట్రల్ క్యారెక్టర్స్, తను జడ్జి, నేను లాయరు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది కూడా. ఆ క్యారెక్టర్ మ్యాక్సిమం 65% ఉంటుంది సినిమాలో నేను. సో అలా అవే వస్తున్నాయి. వచ్చిన స్క్రిప్ట్లో నుంచి ఇవి బాగుంటాయి అనుకున్నాను, రిలీజ్లు ముందు వెనక అవుతా ఉన్నాయి. అది నాకు ఇష్యూవే కాదు, ఎందుకంటే దేని తర్వాత ఏది రావాలనేది నేచర్ డిసైడ్ చేస్తే అది జరుగుతూ ఉంది. సూపర్ సార్. సో మార్చి 6th కదా, అసలు సుధీర్ ఇక్కడ కూర్చొని ఇదే చైర్లో ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సుధీర్కి ఫోన్ వచ్చింది, మన సినిమా ఓటీటీకి కాదు థియేటర్కి వెళ్తుంది, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న మధ్యలో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మార్చి 6th సినిమా వస్తుంది. హోప్ ఇట్స్ అ ఫన్ ఫిల్డ్ రైడ్ ఫర్ ఎవ్రీవన్. అదే చెప్పాను కదా, జానర్ చెప్పేసా కదా మీకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ఎవరికి కూడా ఇది వాళ్ళకి బాగాలేదు. లేకపోతే మీకు ఈటీవీ వాళ్ళ కథ కంటెంట్ లేకుండా ఒప్పుకోవట్లేదు వాళ్ళు సినిమాలో, ఛాన్సే లేదు. సో కంటెంట్ నమ్మి చేసిన సినిమా మార్చి 6th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఐ హోప్ మంచి సినిమా అవుతుంది. తప్పకుండా చూస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ కాన్వర్జేషన్ చాలా నచ్చింది, చాలా
చాలా డైరెక్షన్స్లోకి వెళ్ళింది. వినే ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. డెఫినెట్గా హోప్ లేకపోతే లైఫ్ ఏముంది రామ్. మనము 90 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాణం 90 ఇయర్స్ అనేది ఆలోచించదు. నా ప్రాణం కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. ఎవరి చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ ఎలా ఆలోచించినా ఇంకా నేను వీళ్ళతో ఉండాలి అని ఆలోచిస్తే. సో హోప్ ఉండాలి, ప్రతిదానికి హోప్ ఉండాలి. హోప్ లేకపోతే లైఫే లేదు కదా. అబ్సల్యూట్లీ. సో మార్చ్ 6న మళ్ళీ ఒక మంచి సక్సెస్. పాటలేనా అన్నావు మా సినిమాలే? నేను జనరల్గా పాటలు ట్రైలర్స్ చూడట్లా, డైరెక్ట్ సినిమా చూస్తున్నా. టీజర్ చూపించాడు సుధీర్, టీజర్ ఎంజాయ్ చేసా. ట్రైలర్ కూడా నేను అవాయిడ్ చేస్తా, వీలైనంత వరకు ట్రై చేస్తున్నా. డైరెక్ట్గా నీకు కథ తెలియొద్దు అనేది నీ ఫీలింగ్ అంతే కదా. ఫ్రెష్గా మీరు నేరేషన్ విన్నప్పుడు కంప్లీట్ సర్ప్రైజులతో వింటారు కదా, మీరు ఏమి తెలియకుండా ఒక నేరేషన్ వింటారు, అలా చూడాలని సినిమా. యూఆర్ రైట్. ఎందుకంటే ఇలాంటి కథలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ బాగా ఎంజాయ్ చేస్తాం, సెకండ్ టైం అలా ఎంజాయ్ చేయలేం. దట్ ఈస్ ద పాయింట్. కానీ ఆ ఫస్ట్ థ్రిల్ చుట్టూ ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పి మనం చెప్పేస్తాం, చూడు 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 సినిమా. కొంతమంది చెప్తే కచ్చపోద్దు. సో ఇది ఎక్సైట్మెంట్. అలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నేను నమ్మేది అదే సార్. ఇప్పుడు ఒక మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తున్నాను అనుకోండి, ఆ కథ ఏంటో మీకు తెలీదు, ఎటువంటి సినిమానో జానరా ఏంటో మీరు తెలియదు. మీరు కథ వింటూ మీరు ఆ సర్ప్రైజులు, ఆ బీట్లు అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ట్రైలర్ చూసేసి టీజర్ చూసేసి సినిమా ఇలా ఉండబోతుంది అని ఆల్రెడీ ఊహించుకోవడం అనవసరం. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా ఫ్రెష్ గా రివ్యూ కూడా ఎగ్జాక్ట్లీ మీడియాకి వెళ్తుంటే నేను వీలైనంత వరకు, అంటే కుదిరినప్పుడు కొన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వాటి కోసం ట్రైలర్ చూడాల్సి వస్తుంది, బట్ కుదిరితే ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఏమి చూడకుండానే నేను సినిమా చూడడానికి ప్రిఫర్ చేస్తాను. కాబట్టి నేను దీన్ని కూడా అయితే ఒక పని చేయి, ఎడిట్లో మా సినిమా క్లిప్స్ ఇస్తాం, ఏం చేసి నువ్వు చూడొద్దు. షూర్ డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.